హాయ్ హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. అయితే ఈ వారం థియేటర్లో వినోదాల విందు పంచేందుకు ప్రతి వారం పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ వారం తెలుగులో అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతుండగా ఇండియా వైడ్ గా అయితే పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ బలం ఉన్న చిత్రం 11 అంటున్న నవీన్ చందర్. నేను చేసిన కథలు పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటి నుండి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి బదులుగా ఈ 11 చిత్రాన్ని అందిస్తున్నాం. ఇప్పటి వరకు త్రిల్లర్లోనూ చూడని ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో సినిమాలోను ఉంటుందని అంటున్నాడు నవీన్ చందర్. ఆయన కీలక పాత్రలో నటించగా లోకేష్ అర్జున్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో రియా కథానాయికగా నటించగా మూవీ ఈ నెల 16 నుండి తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ కానుంది. ఇక కామెడీ హారర్ తో వస్తున్నాను అంటున్నాడు సంతానం. తమిళ కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో నటించిన మూవీ డెవిల్స్ డబుల్స్ నెక్స్ట్ లెవెల్ కామెడీ హర్రర్ జానర్ లో రూపొందించిన ఈ చిత్రం మే 16 నుండి తమిళ తెలుగు భాషల్లో థియేటర్ లో రిలీజ్ కానుండగా 2023లో వచ్చిన డిడి రిటర్న్ కు కొనసాగింపుగా దర్శకుడు ఎస్ ప్రేమ్ ఆనంద్ దీనిని తీర్చిదిద్దాడు. ఇందులో గిరికా తివారీ, సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ మేనన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలియపరుస్తుంది. ఇక సినిమాల్లోనే ఇది పెద్ద సినిమా అంటున్నాడు దర్శకుడు రాజ్. థియేటర్ల కోసం చాలా శ్రద్ధ తీసుకొని సాంకేతికంగా బలంగా రూపొందిన చిత్రం 23 మూవీ థియేటర్లోనే చూసి అనుభూతి చెందాలని చిత్ర బృందం అంటున్నారు. ఇందులో తేజ, తన్మయ్ జంటగా నటించగా స్టూడియో 99 ఈ మూవీని నిర్మించగా వీడియో విడుదల చేసిన ఈ మూవీ నెల 16 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక యాక్షన్ ప్రియులను అలరించేందుకు వస్తున్నాం అంటున్నాడు హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ డెకరేషన్స్ పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో క్రిస్టోఫర్ మెరిక్వారీ ఈ మూవీని తెరకెక్కించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ మూవీ మే 17 నుండి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ తో పాటు ఈ భాషల్లో విడుదల కానుంది. అలాగే మరో తెలుగు మూవీ త్రిగుణి ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ వైతాహాస్య వడ్లమాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కుశల్ నాయుడు, ప్రేరణ చౌదరి, రియా మజ్జూర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మూవీ లవ్లీ కామెడీ ఫ్యాంటసీగా తెరకెక్కించిన ఈ మూవీ దిలీప్ కరుణ్ కుమార్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా మధ్యు థామస్, ఉన్నిమయ, మనోజ్ జయకార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ తెలుగుతో పాటు మలయాళంలో కూడా మే 16న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ మన కుటుంబం ఫ్యామిలీ డ్రామాగా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ కల రాఘవన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కలకొండ నరసింహ, యు రవివర్మ, ఎస్ స్మైలీ, సుమన్, మురళీ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ ఓకే బృందావనం లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ 17 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్యాక్ లైన్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ లిసోన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా కిట్లీ శామ్టా, బ్రియోస్, పిక్చర్ అహ్మాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ మమన్ కుటుంబ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రశాంత్ పండిరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సూరి, ఐశ్వర్య లక్ష్మి, రంజిత్ రాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ బొరకాయ తట్టుంగ కామెడీ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ మిలియన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో యోగి బాబు, హరీష్ పేరేడి, శాంతిరావు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళ మూవీ ఏ డెమటిక్ డెత్ వైద్య నేపథ్యంగా సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ హీర్ ఆలి ఈ మూవీకి దర్శకత్వం వహించగా అషాన్ మల్షేరి, కె సజ్జన్, రఫీక్ సోక్లీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళ మూవీ బ్యాక్ పెంచర్ యాక్షన్ రొమాంటిక్ గా తెరకెక్కించిన ఈ మూవీ బిఆర్ రాజశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సురేష్, అనుజ్, జాతీయ రాజేష్, గౌతమ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళ మూవీ ఓడు పడన్ ప్రయాణ సర్వం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ చేత బెంచిలోడు శిరీష్ సురేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా మరియు రచించగా ఇందులో సూరజ్ సర్న్, శబరీష్ వర్మ, యాన్ హమీద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళ మూవీ రస యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జెస్సిన్ జోసఫ్ ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించి స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించగా కైలాస్, సుమాదేవి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళ మూవీ సంచయం కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రాజేష్ రవి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా విజయ్ పోర్టు, షరఫ్ దీప్, జోమోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే కన్నడ మూవీ రిథమ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ
మంజు విలన్ ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించి రచించగా, సంగీతం అందించి నిర్మించగా మేఘనాశ్రీ, సుమన్, విజయ్ ప్రసాద్, శ్రీనివాసమూర్తి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కర్ణాటక మూవీ అరిందం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఉదయం ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కల్కి అగత్యుడు, శ్వేతా బస్సు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. మరో కర్ణాటక మూవీ బండే సాహెబ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ నారాయణ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సంతోష్ రాయన్, కావ్య భరద్వాజ్, నాథ్ బేరదర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ డి సాహస థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నాయక వసుదేవ్ ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా ఇసా రమేష్, నరేంద్ర, రాద్వాడి, అరిని శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ లవ్ యూ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ నేను పొగలు లవ్ రొమాన్సిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ తకీలా లవ్ రొమాన్సిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ మూవీ మల్త్కామ్ క్రీడా డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ నితిన్ శెట్టి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మయూర్ జిత్ సింగ్ నటించి మరియు నిర్మించారు. రామ్ హలహర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ మూవీ పూణే హైవే యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ భార్గవ్ కృష్ణ రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అమిత్ సౌదా, జిప్ పాడా, గోపాల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ రోమియో S3 యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ గుడ్డు దనోవా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఠాగూర్, అనూప్ సింగ్, పలక్ తివారీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ ఏంజల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ బంజారా సాహస నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ స్నేహ స్నోహి ఈ మూవీకి దర్శకత్వం వహించగా మరియు నటించగా చందర్ హోక్షే, బర్గే ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో మరాఠీ మూవీ మావలి యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ విజయ్ నిరంజన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా గవి చాకాల్, స్మికా నాగ్పాల్, వరంగు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో మరాఠీ మూవీ పోస్కో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ స్వరూప్ సవంత్ ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా అమిత్ తవారి, తెతి తోషర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పంజాబీ మూవీ ఎన్నాని రెహాని స్నేహ ఔండుండా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రూపన్ బాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా జాఫ్ గిల్, జిత్ బావా, తకార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పంజాబీ మూవీ చౌంకీ సర్దార్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కేదార్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా బఫ్ మ్యాన్, రాధవన్, గుగ్గు గిల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. గుజరాతీ మూవీ బ్రహ్మ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ పలస్ పరీక్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మిత్ర గర్ది, సోనాలి లేలే దేశాయ్, న్యాయ్ బ్యాంకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో గుజరాతీ మూవీ ఆశ్చర్యం క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ సజ్జన్ బ్రహ్మపట్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో వచల్ సేత్, ఎలీషా, జాన్వీ చౌహాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బెంగాలీ మూవీ ది టేకెన్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ దీప్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అనిచన్ చక్రవర్తి, ఉమక్ ఘోష్, సుమహోత్ర ముఖోద్పాయ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే 16 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ వారం రిలీజ్ కాబోయే ఇండియా వైడ్గా మూవీస్ ఈ మూవీస్లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.